ఇక ఇటు పులివెందులతో పాటు అటు ఒంటిమిట్టలో కూడా ఇవాళ జడ్పీటీసీ ఎన్నిక జరుగుతోంది. ఒంటిమిట్టలో మొత్తం 30 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 24,606 మంది ఓటర్లు ఉన్నారు. సో అక్కడ ఎలా ఉంది పరిస్థితి వివరించడానికి మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఎస్ నరేష్, ఎలా ఉంది ఒంటిమిట్టలో పరిస్థితి? సో మొత్తంగా ఉన్న 30 పోలింగ్ కేంద్రాల్లో సమస్యాత్మక కేంద్రాలు ఎన్నింటిని గుర్తించారు? ఎలా ఉంది అక్కడ భద్రత? ఒంటిమిట్టలో మరి కాసేపట్లోనే జడ్పీటీసీ ఎన్నికలు ప్రారంభం అవుతున్నాయి. మొత్తం ఒంటిమిట్టలో 17 పోలింగ్ కేంద్రాలు ఉంటే మొత్తం 30 పోలింగ్ బూతులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అందులో 4 ప్రధానంగా అయితే మాత్రం సమస్యాత్మకంగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ఎందుకంటే గతంలో కూడా ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు, సాధారణ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇక్కడ అల్లర్లు జరిగిన నేపథ్యంలో ముఖ్యంగా కొత్త మాధవరం అత్యంత సమస్యాత్మక ప్రాంతంగా పోలీసులు గుర్తించడంతో రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాజంపేట ఎమ్మెల్యే ఆకిపాటి అమర్నాథ్ రెడ్డి తన జడ్పీటీసీ స్థానానికి రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. మొదట ఆయన జడ్పీటీసీగా ఉన్న సమయంలో జనరల్ ఎలక్షన్లో ఆయన రాజంపేట ఎమ్మెల్యే గెలుపొందడంతో ఈ జడ్పీటీసీ స్థానానికి రాజీనామా చేయడంతో ఇవాళ ఈ ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 24,606 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే ఏజెంట్లు కూడా లోపలికి వెళ్ళి మరి కాసేపట్లోనే మాక్ పోలింగ్ కూడా నిర్వహించనున్నారు. ఏదైనప్పుడు కూడా ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి సంబంధించి పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పుకోవాలి. ఒక జడ్పీటీసీని కూడా ఇవాళ అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఉన్నట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలోనే పోటాపోటీగా అటు టీడీపీ కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు ప్రచారంలో హోరెత్తించారు. మరోవైపు అటు పులివెందుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయ్యారని చెప్పారు. ఎందుకంటే ఎంపీ అవినాష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసి ఆయన తరలించిన నేపథ్యంలో ఇటు రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఇంటి వద్ద కూడా పోలీసులు అయితే మాత్రం పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే ఆయన కూడా ఇక్కడ జడ్పీటీసీగా నిన్నటి వరకు ఉన్న నేపథ్యంలో ఆయన కూడా ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తాడు. మరి ఏమన్నా అల్లర్లు జరుగుతాయనే ఉద్దేశంతో ఇప్పటికే అమర్నాథ్ రెడ్డి ఇంటి వద్ద కూడా పెద్ద ఎత్తున అయితే మాత్రం అటు రాజంపేటలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఏజెంట్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలు చేరుకున్నారు. వారు ఐడి కార్డు చూపించి వారందరూ కూడా లోపలికి పంపించిన తర్వాత మరి కాసేపట్లోనే వెళ్తూ మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత సరిగ్గా 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అయితే ప్రధానంగా ఉన్నటువంటి ఈ 4 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద మాత్రం పోలీసులు దృష్టి సారించారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒంటిమిట్ట మిగతా ప్రాంతాలంతా కూడా మిగతా ప్లేసులంతా కూడా అంత గొడవలు జరిగే అవకాశాలు లేకపోవడంతో పెద్ద ఎత్తున పోలీసులు అయితే మాత్రం ముఖ్యంగా కొత్త మాధవరం వద్ద ఎక్కువగా దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలను కూడా మోహరించారు. ఇక్కడ మొత్తం 11 మంది ఇక్కడ కూడా అభ్యర్థులు మాత్రం బరిలో ఉన్నారు. అటు తెలుగుదేశం పార్టీ నుంచి ముద్దు కృష్ణారెడ్డి, ఇటు వైసీపీ నుంచి సుబ్బారెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి పూల విజయభాస్కర్ మొత్తం 11 మంది బరిలో ఉన్నప్పుడు ప్రధానంగా టీడీపీ వైసీపీ మధ్య ఈ పోటీ నెలకొంటుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. అయితే 12 గంటల వరకల్లా మొత్తం 24,000 మంది ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడంతో పాటు అటు అధికారులు అయితే మాత్రం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. మహిళల ఓటర్లు కావచ్చు, అదేవిధంగా పురుషులు కావచ్చు ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎవరికి వాళ్ళకి సపరేట్గానే లోపలికి పంపిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి ముఖ్యంగా సమస్యాత్మక ప్రాంతంగా ఉన్నటువంటి ఈ కొత్త మాధవరం పోలింగ్ బూత్ వద్ద ఎవరైతే ఓటర్లు ఉంటారో ఓటు హక్కు వినియోగించుకోవడానికి మాత్రమే ఈ పోలింగ్ స్టేషన్ వద్దకు రావాలి. ఎవరు కూడా ఇటు చుట్టుపక్కల రావడానికి వీలేదు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న నేపథ్యంలో 100 మీటర్ల వరకు కూడా ఎవరిని కూడా అనుమతించట్లేదు. కేవలం ఒక జడ్పీటీసీ ఉప ఎన్నికకు ఇవాళ అసెంబ్లీ ఎన్నికలను తలపిస్తున్నాయని చెప్పుకోవాలి ఒంటిమిట్టలో. రైట్ నరేష్.